అస్సలామలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా కస్నూర్ దర్గా నుంచి రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా రాగానే ఇంకా ఇంటి నుంచి చేసుకొని వచ్చిన చపాతీలు ఇంకా పూరీలు ఇవన్నీ అయితే మేము లంచ్ చేస్తున్నాము. మధ్యాహ్నం అయితే వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని తింటూ ఉన్నాము. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము బీచ్కి అయితే వెళ్ళేకి. ఇంకా మేమైతే బస్ స్టాండ్ దగ్గర కదా అనేసి ఇంకా అందరం నడుచుకుంటానే వెళ్ళిపోదామనేసి ఇంకా నడుచుకుంటా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే పూల మార్కెట్ అండి. ఈ రోడ్ అంతా అయితే పూల మార్కెటే. చాలా బాగుంది చూసేకైతే. ఎక్కడ చూసినా పూలు పెట్టారు ఇక్కడ. ఇంకా హారాలు వేస్తున్నారు ఇక్కడే. ఇంకా మార్కెట్ కూడా ఉందండి. ఇంకా పూల మార్కెట్ ఇది ఎదురుగా అయితే ఇక్కడ ఇలాగ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. ఇది అయితే మార్కెట్ ఇక్కడ. పూల మార్కెట్ పక్కనే అయితే బస్ స్టాండ్ ఉందండి, ఆత్మకూరు బస్ స్టాండ్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మైపాడు బీచ్కి అయితే బస్సులు ఉన్నాయి. నెల్లూరు బస్ స్టాండ్ నుంచి అయితే లేవంట అండి, ఇక్కడ నుంచే ఉంటాయి. అది కూడా రైల్వే స్టేషన్కి దగ్గర ఈ బస్ స్టాండ్ అయితే. ఇంకా ఎవరైనా వేరే ఊరు నుంచి రావాలనుకుంటే ఇంకా ట్రైన్లో వచ్చి ఇలాగ చూసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా సౌకర్యంగా ఉంది. రిటర్న్ వచ్చేకి కూడా బాగా బస్సులు ఉన్నాయి మనకి అయితే. ఇంకా నైట్ 8:30 వరకు అయితే బస్సులు ఉన్నాయి. మేము 8:30 వరకు అక్కడే ఉండి రిటర్న్ అయితే వచ్చాము. ఇంకా హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే బస్సు కూడా ఉందండి, వెళ్ళేకి వచ్చేకి కూడా. ఇంకా ఇక్కడైతే మేమందరం ఫ్రంట్ అయితే కూర్చోన్నాము. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ అయితే బ్యాక్ పోయి కూర్చోన్నారు, సీట్లు అక్కడ ఉన్నాయి అనేసి. ఇంకా మైపాడు బీచ్కి వెళ్ళే దారిలో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి నేచర్ అంతా అయితే. ఇంకా రోడ్ సైడ్ అయితే ఎంత బాగుందంటే చూసేకి. ఇంకా బైక్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు అయితే బైక్లో వెళ్తూ ఉంటారు. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ నేచర్ అంతా చూసి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. ఇంకా నెల్లూరు నుంచి ఇంకా మైపాడు బీచ్కి అయితే 1 గంట ప్రయాణం అండి. ఇంకా ఆ గంట ప్రయాణం అయితే ఈ నేచర్కు చూసుకుంటా ఉండిపోయాను నేనైతే. ఎప్పుడైపోయిందో ఏమో బీచ్ అయితే వచ్చేసింది అన్నారు. ఇక్కడ బీచ్ ముందర అయితే బస్సు నిలబడిందండి. అక్కడ దిగేసి ఇంకా మేమైతే ఎంట్రన్స్ ఇది బీచ్కి ఇంకా వెళ్తున్నాం ఇక్కడ. ఇంకా సండే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారండి, వీకెండ్ కాబట్టి. ఇంకా సీ ఫుడ్ అయితే ఫుల్గా ఉందండి ఇక్కడ ఎక్కడ చూసినా. ఇంకా మేమైతే ఫస్ట్ బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ గుడి కూడా ఉందండి. ఇంకా గుడి పేరు అయితే నాకు తెలియదు. గుడి కూడా ఉంది ఇక్కడ. చూడండి ఎంత రష్ ఉన్నారో అందరూ. ఇంకా మా బ్యాచ్ అంతా ఈ సైడ్ అయితే వెళ్తున్నాము, లెఫ్ట్ సైడు. ఇంకా ఈ సైడ్ అయితే ఫుల్ రష్ ఉన్నారనేసి ఇంకా ఇక్కడికి వెళ్తున్నామండి. సండే అనేసి ఇంకా చాలామంది ఉన్నారు ఈరోజు అయితే. ఇంకా మేము ఒక తానైతే సెట్ అయిపోయాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళది అయితే మ్యారేజ్ డే అండి ఆ రోజు. ఇంకా మేమైతే కేక్ తెచ్చాము వాళ్ళ కోసము. కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాం ఫస్ట్ అయితే. ఇంకా ఈ పిల్లోళ్ళకి పట్టేకైతే మా వల్ల కాదండి. ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయి ఆ తర్వాత అయితే పిల్లోళ్ళకి కూడా చూసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే మేము కేక్ కటింగ్ చేస్తున్నాము. ఇట్లా చూడండి, ఇట్లా చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడు. ఇట్లా చూడండి అమ్మా, ఇద్దరు దేక, ఇద్దరు దేక. అమ్మా కూర్చునే ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీతో పాటు వస్తేనే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఒక్కరిద్దరు వస్తే కనుక అంత ఎంజాయ్మెంట్ ఉండదు ఇక్కడ. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్తే చాలా బాగుంటుంది ఇలా బీచ్ తానైతే. మేమైతే చాలా ఎంజాయ్ చేసి వచ్చాము.
ఇంకా నేనైతే ఒక 12 ఏళ్ళు అయింది నేను ఈ బీచ్‌కి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేను. మా పిల్లోళ్ళైతే అప్పుడు చాలా చిన్నగా ఉన్నారు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా వాళ్ళందరూ అయితే ఫ్రెష్ అప్ అయ్యేకి వెళ్ళారు అక్కడ వాష్‌రూమ్స్ ఉంటే. ఇంకా నేను ఈ పిల్లోళ్ళకైతే లాస్ట్ వరకు అయితే పట్టుకొని వచ్చేకి ఇబ్బంది పడినానండి. రాండి అంటే అస్సలు రావడం లేదు. ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తా. నేనైతే వాళ్ళ కోసమే అలాగే నిలబడిపోయాను ఈ మా పిల్లోళ్ళ కోసం అయితే. ఇంకా కొంచెంసేపు ఉందామా మళ్ళీ వెళ్దాం అంటున్నారు వాళ్ళైతే. ఇంకా ఉండి మళ్ళీ నేను అరిసి పిలుచుకొని వచ్చాను వాళ్ళకి సాలు ఇంకా రాండి అనేసి. ఇంకా లాస్ట్‌లో అయితే నేను ఒకసారి మొత్తం వీడియో తీశాను. ఇంకా ఇక్కడైతే జనాలు ఎవ్వరు లేరనేసి ఇంకా కొంచెం ఫ్రీగా అయితే బాగా తీశాను నేను. ఇక్కడైతే ఇంకా ఫిష్ అయితే తిందామనేసి వచ్చాం మేము. ఇంకా ఫుల్ ఆడి ఇంకా ఆకలితో ఇది అయిపోయినారని. ఇంకా ఈ ఆయిల్ చూస్తుంటే భయమైతుందండి. ఎప్పుడు ఆయిలో ఏమో అనేసి. కానీ పిల్లోళ్ళైతే చాలా ఆకలితో ఉన్నారు. వాళ్ళకైతే కొనిచ్చాము మేమైతే. చికెన్ కబాబ్ ఇంకా ఫిష్ అయితే కొనిచ్చాము. మేము కూడా తిని వచ్చాము. ఎక్కువ తినలేదు, కొంచెం అయితే తినేసి వచ్చాము ఆయిల్తో భయపడి. ఇంకా అలాగే ఇక్కడ కూడా పొటాటో చిప్స్ కూడా తీసుకొని ఇవి కూడా తినేసి ఇంకా బస్ అయితే వస్తుందంట అండి. లాస్ట్ బస్కి అయితే వచ్చాము మేము ఆ రోజు అయితే. అక్కడే అయితే 7:30 వరకు అయితే ఉన్నాం మేము. ఇలా జరిగిందండి మా నెల్లూరు ట్రిప్ అంతా అయితే. ఫుల్ ఎంజాయ్ చేసాం మేము 1 డే అయినా. ఇంకా దర్గాకి వెళ్ళాము. ఇంకా అయితే బీచ్‌కి వచ్చి ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై షానూర్ ఛానల్.